సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము శరత్ చంద్ర ఐఏఎస్ హైదరాబాద్ వర్సెస్ సిఎస్బి ఐఏఎస్ హైదరాబాద్ 2025 గురించి కంపారిజన్ వీడియో అనేది మనము మాట్లాడుతూ ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి ఒకటే చాలా క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దీంట్లో ప్రతి పాయింట్ని డెఫినెట్లీ చాలా అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళ యాక్టివిటీస్ని ఇప్పటి నుంచి కాదు, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే ఫీల్డ్లో, అంటే దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ రివ్యూస్ చేయడం కానీ, వాళ్ళ అబ్జర్వేషన్స్ కానీ, వాళ్ళు పాజిటివ్స్ చేస్తున్నారు, నెగిటివ్స్ చేసే దాన్ని స్టూడెంట్స్కి మాట్లాడుతూ ఈ విధంగా వీళ్ళు రైట్ వేలో వెళ్తలేదు, సో ఒకసారి కనుక్కొని జాయిన్ అవ్వండి అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉన్నాను. హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, తర్వాత విజయవాడ కానీ, ఇలా ఆల్మోస్ట్ వచ్చిపోయి అన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం అన్ని ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉందన్నమాట. సో బేసికల్లీ ఈ వీడియోలో మనము శరత్ చంద్ర ఐఏఎస్ వర్సెస్ సిఎస్బి ఐఏఎస్, రీసెంట్గా సిఎస్బి ఐఏఎస్ బాలలత మేడం మాట్లాడుతూ మేము హైదరాబాద్లో చాలా సక్సెస్ అయ్యాము అని చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఏదైతే డిగ్రీ విత్ ఏస్ లాంచింగ్ ప్రాసెస్లో నిజంగానే హైదరాబాద్లో సక్సెస్ అయ్యారా, అండ్ దీంతోపాటు అసలు ఏంటి హైదరాబాద్లో సిఎస్బి ఐఏఎస్ ఎలా ఉంది అండ్ శరత్ చంద్ర ఐఏఎస్ ఎలా ఉంది, సో వీళ్ళు ఎలా ఆపరేషన్స్ చేస్తున్నారు, స్టూడెంట్స్కి న్యాయం చేస్తున్నారా లేదా, నేను నా ఇన్పుట్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. చివరి వరకు చూసి దీంట్లో ఒకవేళ నేను చెప్పిన పాయింట్స్ కొన్ని మిస్ ఏమైనా చేసుంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ శరత్ చంద్ర ఐఏఎస్లో ఇంకేమన్నా పాయింట్స్ యాడ్ చేయాలి అన్న ప్లీజ్ మీరు కమెంట్ రూపంలో ఒక మంచి పాజిటివ్ ఆస్పెక్ట్తో పెట్టండి. అండ్ వేరే ఆ సిఎస్బి గురించి కూడా పాజిటివ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ నెగిటివ్స్ ఉన్నా కూడా ఏదర్ శరత్ చంద్ర గురించి నెగిటివ్స్ ఉన్నా, సిఎస్బి గురించి కాన్స్ ఉన్నా కానీ మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, శరత్ చంద్ర ఐఏఎస్ హైదరాబాద్ వర్సెస్ సిఎస్బి ఐఏఎస్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎనీ యూపీఎస్సీ కోచింగ్ ఈజ్ కంటెంట్ టీమ్. కంటెంట్ టీమ్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ టీం వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, మ్యాగజైన్స్ చేస్తారు, తర్వాత టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఆన్సర్ రైటింగ్స్ ప్రాసెస్లో ఆన్సర్ రైటింగ్ సంబంధించిన పాయింట్స్ ఎలా ఉండాలి, అండ్ తర్వాత వచ్చేసి మెయిన్గా ఏంటి అంటే ఈ మ్యాగజైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, అండ్ టెస్ట్లు, వీక్లీ అసైన్మెంట్, మంత్లీ అసైన్మెంట్లు, అండ్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ కోచింగ్, జేఈ నీట్ కోచింగ్ అని చూసుకున్నా, లేకపోతే ఎనీ అదర్ గ్రూప్ 1 చూసుకున్నా, గ్రూప్ 2 చూసుకున్నా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం చూసుకున్నా కానీ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కంటెంట్ టీమ్. ఆ కంటెంట్ టీము శరత్ చంద్ర ఐఏఎస్లో 200% ఉంది. ఈ కంటెంట్ టీమ్ ఏంటి అంటే దే ఆర్ నాట్ జస్ట్ లైక్ ఏదో మోటివేషనల్ వీడియోస్ కోసం, యూట్యూబ్ వీడియోస్ కోసం కాదు, కానీ ఈ కంటెంట్ టీమ్ అనేది స్టూడెంట్స్కి హెల్ప్ అవడానికి టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టులు, క్వాలిటీ టెస్టులు కండక్ట్ చేస్తున్నారా లేదా, అండ్ లాస్ట్ 12 months నుంచి కూడా మీరు లాస్ట్ ఒక 6 months నుంచి చూసుకోండి, వీళ్ళ వెబ్సైట్లో కూడా చాలా క్లారిటీగా, శరత్ చంద్ర ఐఏఎస్ వెబ్సైట్లో చాలా క్లారిటీగా దానికి సంబంధించిన మ్యాగజైన్స్ అనేవి వీళ్ళు ఎప్పటికప్పుడు మంత్లీ మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. వేరియస్ సిఎస్బిఎస్లో ఉందా? సో నాకు తెలిసి అంటే ఒకవేళ ఆఫ్లైన్లో ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారేమో, ఆన్లైన్లో అయితే లేకపోతే వేరే బుక్ సెంటర్లో కూడా నేను గమనించాను. ఈవెన్ దో శరత్ చంద్ర ఐఏఎస్ది వికాస్ బుక్ సెంటర్లో కూడా వీళ్ళ మ్యాగజైన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సిఎస్బిఐస్ ఉన్నాయా ఒక్కసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. నాకు తెలిసి అయితే నో ఐడియా లేదని అనుకుంటున్నా. ఇఫ్ ఎస్ ఉంటే ఒకవేళ దాని గురించి అప్డేట్ చేయండి. అంటే ఇప్పటికిప్పుడు కాదు, లాస్ట్ 1 month కాదు, లాస్ట్ 6 months చూసుకోండి, లేకపోతే 1 year చూసుకోండి. ఒక కన్సిస్టెంట్గా వీళ్ళకి ప్రాపర్ కంటెంట్ టీము. సో అంటే ఓన్లీ మోటివేషన్ సంబంధించిన వీడియోస్, యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ మోటివేషన్ వీడియోస్ కాదు, కానీ టెస్ట్ సిరీస్ సంబంధించి లేకపోతే మ్యాగజైన్ సంబంధించి ఇలాంటివి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ, నాకు తెలిసినంత వరకు శరత్ చంద్రకి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఏంటి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ శరత్ చంద్ర ఐఏఎస్లో మనం చూస్తే 90% ఆఫ్ దెమ్ పర్మనెంట్, 10% ఆఫ్ దెమ్ కన్సల్టింగ్ బేస్డ్ ఆన్ ఇంక్లూడింగ్ సర్వింగ్ ఆఫీసర్స్. దాంట్లో పాలిటీ విషయం చూసుకుంటే అజయ్ గుప్తా, ఆదిత్యారామ్, హిస్టరీ విషయం చూసుకుంటే సుకిరణ్, శ్రీకాంత్, రాజేష్, అండ్ జియోగ్రఫీ విషయం చూసుకుంటే శరత్ చంద్ర, చరణ్ తేజ్, షణ్ముఖ్, అండ్ ఎకానమీ చూసుకుంటే ధనుంజయ రెడ్డి, గిరీష్, ఎన్విరాన్మెంట్ చూసుకుంటే శ్వేతన్, సూర్యతేజ, అండ్ ఎస్ఎన్టీ చూసుకుంటే మణికాంత్, అండ్ తర్వాత ఎథిక్స్ విషయం చూసుకుంటే విశాల్ అండ్ ఫ్యూ సర్వింగ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్. అండ్ తర్వాత చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వచ్చి టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకుంటే శరత్ చంద్ర అండ్ ఫ్యూ ఐపీఎస్ ఆఫీసర్స్. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ చూసుకుంటే నిఖిల్ ఫణీంద్ర, సొసైటీ ఆఫ్ ఇండియా చూసుకుంటే హరీష్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకుంటే శరత్ చంద్ర సార్, అండ్ సీసాట్ చూసుకుంటే సుబ్బయ్య రీజనింగ్, నిఖిల్ అర్థమెటిక్, రేణుకా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ కిషోర్ ఇంగ్లీష్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చూసుకుంటే రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ క్లాసెస్ శరత్ చంద్ర సార్, అండ్ ప్రిలిమ్స్ పేపర్ అటెంప్టింగ్ టెక్నిక్ క్లాసెస్ వెంకటేశ్వర్లు, మెయిన్స్ పేపర్ సెట్టింగ్ దివ్యా ఠాకూర్,
హార్దిక్ కొతారి, శ్రీవాణి మెయిన్స్ పేపర్ సెట్టింగ్. ప్రిలిమ్స్ పేపర్ సెట్టింగ్ చూసుకుంటే వెంకటేశ్వర్లు, లలిత్య, నిర్మల్. కరెంట్ అఫైర్స్ టీచింగ్ అండ్ మ్యాగజైన్ చూసుకుంటే రామ్ మధుర్, రూపిణి, కళ్యాణ్. అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చూసుకుంటే శ్రీష. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ చూసుకుంటే సుకిరణ్. సోషియాలజీ ఆప్షనల్ చూసుకుంటే హరీషన్, చరణ్ తేజ. తెలుగు ఆప్షనల్ చూసుకుంటే చాణక్య. ఇది ఇంత టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఇదే టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ మనకి సిఎస్బిలో ఉందా లేదా, ఇది ఇప్పుడు ఏదైతే లిస్ట్ చదివి నింపించానో ఆ విధంగా వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయగలుగుతారా? అపార్ట్ ఫ్రమ్ బాలలత మేడం, డెఫినెట్లీ సిఎస్బిలో బాలలత మేడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బాలలత మేడం కాకుండా ఇంకా ఏం ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంకా ఏం టీం ఉంది, కంటెంట్ టీం ఉందా, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ టీం ఉందా? ఇఫ్ ఎస్, పబ్లిష్ చేయండి పబ్లిక్లో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది మేడమే అన్ని క్లాసులు చెప్తుంది, అన్ని నేను హైదరాబాద్లో నేనే ఉంటానంటారు, తర్వాత విజయవాడలో నేనే ఉంటానంటారు. సో ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక మనిషి ఎన్ని క్లాసులు చెప్పగలుగుతారు? సో దానికి సంబంధించి ఇది ఖచ్చితంగా క్లాస్ వెరిఫై చేసుకోవాలి. అంటే మీరు బాలలత మేడం చూసి వెళ్ళుండొచ్చు, కానీ బాలలత మేడం ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు, ఎంతవరకు ఆమె టైం ఉంది? డెఫినెట్లీ ఇండివిజువల్గా చూసుకుంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ఒకటే విషయం ఏంటి అంటే ఇక్కడ టీమ్ ప్లేయర్ అనేది అవసరం. అండ్ అందరూ కూడా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ, ప్లస్ ఆన్సర్ రైటింగ్. ప్రతి పిల్లవాడికి ఒక 10 మందికి 15 మంది కన్నా ఒక మెంటార్ ఉండాలి. ఆ మెంటార్స్ అవైలబిలిటీలో ఉన్నారా? ఎస్, ఈ శరత్చంద్ర ఐఎస్లో మెంటార్స్ అవైలబిలిటీలో ఉన్నారు. సిఎస్బిలో ఆ మెంటార్స్ అవైలబిలిటీలో ఉన్నారా లేదా క్లాస్ వెరిఫై చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ రాశారు, అంటే టెస్టులు పెట్టడం. చాలామంది ఏం చేస్తున్నారంటే టెస్ట్ సిరీస్ విషయాన్ని చూసుకుంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, జస్ట్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ డంప్ చేసేసి నామకాయ వాస్తే టెస్టులు కండక్ట్ చేస్తారు. అలా కాదు, టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ పిల్లవాళ్ళు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాబ్యాక్ అవ్వరు, ఇది మెంటార్స్ చేసే పని. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కూడా అక్కడిక్కడ కాపీ చేసి కాకుండా అసలు ఈ టెస్ట్కి సంబంధించి వాళ్ళ మెటీరియల్ నేను చూసాను కూడా, ఒక క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి సోర్స్ కూడా వాళ్ళు చెప్తారు ఎక్స్ప్లెనేషన్లో. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు మంత్లీ మ్యాగజైన్, వీక్లీ మ్యాగజైన్ ఒకసారి చూడండి, గో టు ద వెబ్సైట్స్. లేకపోతే మన వెబ్సైట్ దాకా ఎందుకు, మన అశోక్ నగర్లో పెద్ద పెద్ద బుక్ సెంటర్లో చాలా దగ్గర ఉన్నాయి వాళ్ళకి. సో ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్, ఎస్ కండక్ట్ చేస్తున్నారు, ఇద్దరు కూడా కండక్ట్ చేస్తున్నారు, కానీ క్వాలిటీతో ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మ్యాటర్. సో దానికి సంబంధించి శరత్చంద్ర డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ కంటెంట్ టీం ఉంది. ఈ కంటెంట్ టీం మీకు తెలుసో లేదో, ప్రీవియస్ ర్యాంకర్స్ కూడా ఈ కంటెంట్ టీంలో ఒక గైడెన్స్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ర్యాంక్స్ విషయంలో అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, హైదరాబాద్ సక్సెస్ అయిపోయాము అందుకని విజయవాడ వచ్చాం అంటే, రియాలిటీ నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో అడ్మిషన్ అవ్వట్లేదని నాకు తెలిసింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే హైదరాబాద్లో అశోక్ నగర్లో అడ్మిషన్స్ అవ్వట్లేదు కాబట్టి అక్కడికి వెళ్తున్నారా, లేకపోతే నిజంగానే హైదరాబాద్ నుంచి పూర్తిగా తరలిపోతా ఉన్నారు? ఒకవేళ తరలిపోతే హైదరాబాద్లో ఎలా ఉంటుంది? హైదరాబాద్లో కూడా నేనున్నా రమ్మంటున్నారు, అట్ ది సేమ్ టైం విజయవాడలో నేనున్నా రమ్మంటున్నారు. అంటే విజయవాడలో 2 రోజులు ఉంటే సరిపోతుందా? ఈ క్లారిటీ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత క్లారిటీ, చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి, ఇక్కడ ర్యాంకర్స్ విషయం మనం మాట్లాడుకోవాలి. ర్యాంకర్స్ విషయంలో చూసుకుంటే అంటే ఎండార్స్ చేయడం వేరు. డెఫినెట్లీ ఇక్కడ శరత్ సార్ గైడెన్స్లో నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, నాకు ఈ క్వశ్చన్స్లో హెల్ప్ చేశాడు, లేదా నాకు ఈ మెంటర్షిప్లో హెల్ప్ చేశారు, లేకపోతే నాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు నా ఆన్సర్స్ కరెక్ట్ చేశారు, నేను ఈ విధంగా సమాధానం చెప్తా ఉంటే ఇంటర్వ్యూలో ఇలా సమాధానం చెప్పడం కాదు ఇంకొకరికి సమాధానం చెప్తేనే నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాను చెప్పారు. ఇలా కంపేర్ చేసుకోండి. ఎంతమంది ర్యాంకర్స్ సిఎస్బి గురించి ఈ విధంగా మంచి ఆస్పెక్ట్తో మాట్లాడంటే అంటే ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు హడావుడి గురించి నేను మాట్లాడతలేదు, అది చాలా దారుణమైన విషయం. ర్యాంకర్స్ కూడా కొంతమంది వాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా డాఫ్ 2లో ఏం చెప్తున్నారు, డాఫ్ 2లో మెన్షన్ చేస్తుంది ఒకటి, బయట పబ్లిక్లో మాట్లాడుతుంది ఒకటి. అండ్ డెఫినెట్లీ ర్యాంకర్స్ ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు హంగామా గురించి నేను మాట్లాడలేను, ఇన్ జనరల్గా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇది మనకు ఖచ్చితంగా. ఇంకోటి విషయం ఏంటి అంటే శరత్చంద్ర గురించి ఒక పెద్ద డ్రాబ్యాక్ నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే శరత్చంద్ర గురించి డ్రాబ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే, శరత్ సార్ ఈజ్ జస్ట్ టీచర్, ఆయన ఒక టీచర్ మాత్రమే. యూ డోంట్ నో హౌ టు మార్కెట్. అంటే ఏదో మా అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి ఇస్తారు, కానీ రియల్గా మాట్లాడుకుంటే జనాల్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి మభ్యపెట్టి జాయిన్ చేసుకోవడం చేత కావట్లా, రియల్గా చెప్తాను. అందుకని అంత క్వాలిటీతో వాళ్ళు ఇస్తున్నప్పటికీ డెఫినెట్లీ అంత మ్యాథ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే నిజం 4 రోజులు చుట్టే ముందు అబద్ధం 6-7 రోజులు చుట్టుకొని వస్తుందంట. అబద్ధం అంటే అంతా లోకమంతా చుట్టూ వచ్చే లోపల నిజం అనేది 4 రోజులు కూడా చుట్టదంట, అట్లుంటుంది కథ.
సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత చూసే విషయం చూసుకుంటే మెటీరియల్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? ఎస్, ప్రొవైడ్ చేస్తున్నారు. శరత్ చంద్ర ప్రొవైడ్ చేస్తుంది అండ్ సిఎస్బి కూడా మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు క్వాలిటీ ఎంత ఉంది అనేది మనం ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత బ్యాచ్ సైజ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బ్యాచ్ సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ బ్యాచ్ సైజ్ అనేది లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉన్నారా లేదా? శరత్ చంద్రలో లిమిటెడ్ ఉన్నారు, డెఫినెట్లీ సిఎస్బిలో కూడా లిమిటెడ్ ఉన్నారా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి అయితే లేరు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్కెడ్యూల్. ఇది చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ విషయంలో చాలా స్టూడెంట్స్కి తెలియకుండా తెలివిగా మోసం చేస్తాయి. నేను క్లారిటీగా ఈ విషయం చెప్తానండి. జనరల్గా ఒక ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ చెప్పడానికి 700 గంటలు మినిమం స్టాండర్డ్ అవర్స్. హైదరాబాద్ చూసుకున్నా, ఢిల్లీ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ స్టాండర్డ్ అంటే మినిమం సిలబస్ ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ అయితే ఉండకూడదు. మినిమం తక్కువలో తక్కువ 700 గంటలు క్లాస్ చెప్పాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే పాలిటిక్ 100 గంటలు, హిస్టరీ ఒక 100 గంటలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. తర్వాత సైన్స్ అంటే 56 గంటలు. సో ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ స్కెడ్యూల్ విషయంలో ప్రాపర్ స్కెడ్యూల్ ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే వీళ్ళే 2-3 సబ్జెక్టులు టీచ్ చేసేయడం. ఎగ్జాంపుల్ సిఎస్బిలో నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తా ఉన్నా, ఈవెన్ దో ఐఎమ్ సిఎస్బికి కూడా చెప్తా ఉన్నా, మీ దగ్గర స్కెడ్యూల్ అనేది ప్రాపర్గా ఉందా లేదా? ఉంటే ఎవరెవరు డీల్ చేస్తారు, ఎన్ని గంటలు డీల్ చేస్తారు, ప్లీజ్ మీరు అప్డేట్ చేయండి దయచేసి. ఎందుకంటే చాలామంది మిస్కన్సెప్షన్ రాంగ్ వేలో వెళ్తూ ఉన్నారు. సో అంటే సిఎస్బి అంటే ఒక బాలాత మేడం తప్ప టీమే లేరు, అన్ని క్లాసులు చెప్తానంటది, అన్ని క్లాసుల గురించి మాట్లాడుతూ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ టీమ్ అని చెప్పి మార్కెట్లో కానీ పబ్లిక్లో కానీ ఈ ఒక ఇది నిజమా కాదా అనేది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలా ఉందంటే ఇప్పుడు వేరే శరత్ చంద్ర చూసుకోండి, మా దగ్గర టీం ఉన్నారు బాబు, మాకు స్కెడ్యూల్ ఉంటుంది, సో ఇది మా స్కెడ్యూల్, ఇది టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ, వీళ్ళు ప్రాసెస్ చేస్తారు, వీళ్ళు మెంటార్స్ అని క్లారిటీగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్ విషయం చూసుకుంటే ఒకటే విషయం. ఆన్సర్ రైటింగ్ మనం మాట్లాడుకుంటే ప్రతిరోజు మెంటార్స్ అనే వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. ఎగ్జామ్ ఆన్సర్ రైటింగ్ రాయడం ఒకటే కాదు, ఎక్కడ మనం మెరుగు చేసుకోవాలి, ఎక్కడ బెటర్ అవ్వడానికి ప్రయత్నం ఉంటుంది. దీంతో పాటు ఏంటి అంటే ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాసెస్లో కానీ, ఈ 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ ప్రాసెస్లో కానీ మీరు ఒకసారి శరత్ చంద్ర స్టూడెంట్స్తో మాట్లాడండి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏమవుతుందంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ అండర్ గైడెన్స్లో వీక్లీ వన్స్ కానీ 3 డేస్కి ఒకసారి కానీ 4 డేస్కి ఒకసారి కానీ ఈ సీనియర్ యూపీఎస్సీ యాస్పిరెంట్ దోస్ హూ గాట్ ర్యాంక్స్ ఫ్రమ్ శరత్ చంద్ర ఐఏఎస్ సీనియర్ యాస్పిరెంట్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన ర్యాంకర్స్ తోటి ఈ గైడెన్స్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు. అండ్ పేర్లు డెఫినెట్లీ మనం మెన్షన్ చేయకూడదు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు, ఒక మానవతా దృక్పథంతో శరత్ సార్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, మనలాగా చాలా ర్యాంక్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది నిజమా కాదా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. ఒకటే మాట, అశోక్ నగర్లో నుంచొని శరత్ చంద్ర వర్సెస్ సిఎస్బి ఐఏఎస్ మీరు ఒకసారి చూడండి అండ్ కంపేర్ చేసుకోండి. రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ కాదనట్లే, 200% రెండు కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్లే. శరత్ సార్ కూడా ఒక ఐఐటి మెడ్రాస్ నుంచి అతను వచ్చాడు. వేరియాస్ బాలాత మేడం కూడా సో చాలా ధైర్యంతో తెగువతోటి సో డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేసి ముందుకు వస్తుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సింది పర్సన్ చూసి కాదు, వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటి, టీమ్ ఆఫ్ శరత్ చంద్ర ఎవరు, మెంటార్స్ ఎవరున్నారు, ఫ్యాకల్టీ ఎవరున్నారు. అండ్ నిజంగానే ఇప్పుడు మా హైదరాబాద్లో సిఎస్బి అంత సక్సెస్ అయిందా లేకపోతే డౌన్ఫాల్ అవుతుందా అంటే కొంతమంది అనుకుంటా ఉన్నారు, కొంతమంది నేను అనడం కాదు, కొంతమంది అనుకుంటా ఉన్నారు హైదరాబాద్లో వర్కౌట్ కావట్లేదు కాబట్టి విజయవాడ వెళ్తుంది, అశోక్ నగర్లో సక్సెస్ కాలేదు కాబట్టి విజయవాడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటూ ఉన్నారు. ఇది రియలా కాదా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు హైదరాబాదులో ఒక సక్సెస్ఫుల్ నెంబర్ పరంగా క్వాలిటీ పరంగా నేను మాట్లాడట్లేదు కానీ నెంబర్ పరంగా అడ్మిషన్ నెంబర్ పరంగా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ సిఎస్బి, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. క్వాలిటీ పరంగా చూసుకుంటే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఓవరాల్గా ఏంటి అంటే దీనికి సంబంధించి నేను పోల్ కూడా కండక్ట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి సిఎస్బి వర్సెస్ శరత్ చంద్ర ఐఏఎస్ ఏది బాగుంది, ఒకవేళ ఏది బాగుంటే మీరు ఓట్ వేసేటప్పుడు పోల్ కండక్ట్ చేస్తారు. ఈ వీడియో రిలీజ్ అవ్వకముందే నాకు తెలిసి ఆ పోల్ కూడా కండక్ట్ అవ్వచ్చేమో, నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టేశాను. సో మీరు దీనికి సంబంధించి ఎవరు బాగున్నారు, అంటే ఎక్కడ బాగుంటే, ఒకవేళ సిఎస్బి బాగుంటే ఏం బాగుంది, ఒకవేళ శరత్ చంద్ర బాగుంటే ఏం బాగుంది, లేకపోతే దీంట్లో కాన్స్ ఇవి ఉన్నాయి, సిఎస్బిలో ఏ కాన్స్ ఉన్నాయి, శరత్ చంద్రలో ఏ కాన్స్ ఉన్నాయని తెలియజేయండి. సో దట్ ఏంటంటే అందరికీ అర్థమవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ స్కెడ్యూల్, ఆ 700 గంటలు రెండు దగ్గర వర్కౌట్ అవుతుందా లేదా. దీంతోపాటు మనం ఫ్రీ
స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? శరత్ చంద్ర అయితే ప్రొవైడ్ చేస్తుంది. సిఎస్బి కూడా ప్రొవైడ్ చేస్తుందా లేదా? దీంతోపాటు మరి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సివిల్స్తో పాటు గ్రూప్ 1 ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? శరత్ చంద్ర ప్రొవైడ్ చేస్తుంది. సిఎస్బి ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా నేనేమంటున్నానంటే శరత్ చంద్ర వర్సెస్ సిఎస్బిఐఎస్ రెండూ మంచి ఇన్స్టిట్యూట్స్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. కానీ కొన్ని విషయాల్లో, మెంటార్షిప్ విషయంలో, టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ విషయంలో, స్కెడ్యూల్ విషయంలో, తర్వాత క్వాలిటీ కంటెంట్ టీమ్ విషయంలో, గైడెన్స్ విషయంలో, 1-to-1 మెంటార్షిప్ విషయంలో, అండ్ దీంతోపాటు పర్సనల్ గైడెన్స్ కానీ లేకపోతే ఒక స్టూడెంట్ నర్చర్ చేసే విధానంలో డెఫినెట్లీ కొంత శరత్ చంద్ర ఐఏఎస్ ముందుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ దీని గురించి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, మీ ఒపీనియన్స్ కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.